నా పేరు అసిస్టెంట్ కమాండెంట్ జి శ్రీనివాస్. ఇది మేము 56వ సిఐఎస్ఎఫ్ ఫౌండేషన్ డే సందర్భంగా మేము మా డీజీ సార్ గారు ఒక సైకిల్ ర్యాలీ తీద్దామని అనుకున్నారు. సో ఈ సైకిల్ ర్యాలీ మా 7వ మార్చ్ రోజు గౌరవనీయులైన కేంద్ర హోంశాఖ మంత్రి గారు అమిత్ షా గారు దీన్ని వర్చువల్గా ఇనాగ్రేట్ చేశారు. దీంట్లో మాకు 2 టీమ్స్ ఉన్నాయి. ఒక టీంలో 75 మంది ఉన్నాము, ఇంకో టీంలో 50 మంది ఉన్నాము. 75 టీము గుజరాత్ నుంచి వస్తుంది, 50 టీము మేము వెస్ట్ బెంగాల్ పక్కాల నుంచి వస్తున్నాము. ఇది మా 15వ రోజు. సో మేము ఇక్కడ నుంచి కన్యాకుమారికి వెళ్తాము ఈ నెల అక్కడికి. సో ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒకటి కోస్టల్ సెక్యూరిటీ, తీర ప్రాంత ప్రజలతో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళకి నేషనల్ సెక్యూరిటీ గురించి అవగాహన కలిగించడం. 2 డ్రగ్స్, మన సముద్ర తీరం నుంచి చాలా డ్రగ్స్ స్మగ్లింగ్ అవుతూ ఉంటాయి. సో నో డ్రగ్స్. మూడో పాయింట్ ఏంటంటే యాంటీ స్మగ్లింగ్ కూడా మన తీర ప్రాంతాల నుంచి అవుతుంది. దానివల్ల మన భారతీయ ఆర్థిక డెవలప్మెంట్కి చాలా నష్టం జరుగుతుంది. దాని గురించి 4వది, మా 50 మంది టీంలో 8 మంది ఆడపిల్లలు ఉన్నారు. సో మనం మారుమూల ప్రాంతాలలో ఇప్పుడు కూడా చాలా దగ్గర ఆడపిల్లల చదువుని చాలా అంతగా ప్రోత్సహించడం లేదు. సో ఆడపిల్లల చదువు గురించి చెప్పడము. 4వది ఫిట్ ఇండియా మూమెంట్, అంటే మన ఈ సైక్లింగ్ ఇలాంటివి చేస్తూ ఉంటే మనం ఫిట్గా ఉంటే మన ఆరోగ్యం బాగుంటుందని చెప్పడము. అండ్ ఐదోది అండ్ ముఖ్యమైనది ఏంటంటే, ఈ దేశ ప్రగతికి సిఐఎస్ఎఫ్ ఎలా కాంట్రిబ్యూట్ చేస్తుందో చెప్పడం అనమాట. మేము ఎందుకంటే ఈ రోజున చూసుకుంటే సిఐఎస్ఎఫ్ అన్ని పెద్ద ఎయిర్పోర్ట్లలో, పెద్ద పోర్ట్ ఏరియాస్లలో అండ్ చాలా ఇంపార్టెంట్ అయిన ఆర్థిక పరమైన వ్యవస్థలైన సంస్థల దగ్గర సిఐఎస్ఎఫ్ ఉంది. ఉదాహరణకి హెచ్పిసిఎల్ కానీ, లేకపోతే ఐఓసిఎల్ కానీ, లేకపోతే ఓఎన్జీసీ కానీ. సో ఈ ముఖ్యమైన ఉద్దేశాలతో మేము మీరు సైకిల్ ర్యాలీ చేస్తున్నాము. ప్రతిరోజు సుమారు 100 నుంచి 200 కిలోమీటర్లు, 150 కిలోమీటర్లు మేము సైకిల్ తొక్కుంటూ వెళ్తాము. సో ఈరోజు ఇక్కడ ఉన్నాము, ఈరోజు సాయంత్రం చీరాలో ఉంటాము, రేపు చీరాల నుంచి కావలి వరకు వెళ్తాము. థ్యాంక్ యూ.